హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. డబుల్ కా మీఠా జ్యూసీగా చక్కగా మనకి ఏమాత్రం మెత్తగా కాకుండా పేస్ట్ లాగా అవ్వకుండా మనం ఈ డబుల్ కా మీఠాని ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే మనం స్వీట్ షాప్లో ఎలా దొరుకుతుందో అలా మనం తయారు చేసుకోవచ్చు. మీరు దానికి బ్రౌన్ బ్రెడ్ కాకుండా నార్మల్ బ్రెడ్, ఫ్రెష్ బ్రెడ్ని తెచ్చుకొనేసి మీరు అంచులన్నీ కట్ చేసి ఈ సైడ్కి ఉన్న నల్ల అంచులన్నీ తీసేసి వీటిని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ 4 ముక్కలు చిన్నగా అనిపిస్తే మీరు 2 ముక్కలు తయారు చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చాకుతోని 2 ముక్కలు కానీ లేదంటే ఇలా 4 పీసెస్ కానీ కట్ చేసుకొని పెట్టేసుకోండి. మిగతా బ్రెడ్ అన్నీ కూడా ఇలాగే మనం తయారు చేసుకొని రెడీ చేసేసుకొని పెట్టేసుకోవాలి. బ్రౌన్ బ్రెడ్ మాత్రం పనికిరాదండి. ఇది మిల్క్ బ్రెడ్ కానీ నార్మల్ బ్రెడ్ మనం యూజ్ చేయాలి. ఇలా మీరు అన్నిటిని కూడా రెడీ చేసేసుకొని పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈలోపు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ కింద లేదా చూసుకోవాలి. మరి హై హీట్ కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి, లేదంటే తొందరగా నల్లగా మాడిపోతాయి. అందుకని చూసుకొని మీరు కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి స్టవ్ దగ్గరే ఉండి. ఇవి ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసేటప్పుడు ఆయిల్ మొహం మీద పడుతుంది, జాగ్రత్తగా వేయించుకోండి. ఇవి వేయించేటప్పుడు కొంచెం మనం మరి నల్లగా మాడకుండా చూసుకొని ఫ్రై చేసుకోండి. 2 వైపులా మనం వేయించుకోవాలండి ఈ బ్రెడ్లన్నీ కూడా మనకి ఏమాత్రం వన్ సైడ్ బ్లాక్గా వన్ సైడ్ తెల్లగా ఉంటే మరి పచ్చిగా ఉండిపోతాయి అన్నమాట. మనకి రెండు వైపులా కలుపుతూ మీరు ఈ బ్రెడ్లన్నింటినీ కూడా వేయించుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్ రావాలన్నమాట. అంటే ఈ బ్రెడ్ ముక్కలు మనకి గట్టిగా పట్టుకుంటే గట్టిగా ఉండాలన్నమాట. అలా వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా. ఈ ముక్కలు పట్టుకుంటే మనకి బిస్కెట్ గినక ఎంత గట్టిగా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అలా మనం ఫ్రై చేసుకోవాలి. లేదంటే మనం షుగర్ సిరప్లో వేయగానే పేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఇలా మీరు అన్నిటిని కూడా వేయించుకోండి. నేను ఇప్పుడు ఇదే ఆయిల్లో జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు అండి ఈ బ్రెడ్ ముక్కల్ని. ఇప్పుడు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. నెయ్యి బాగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కంప్లీట్గా బ్రెడ్ని నెయ్యిలోనే వేయించుకోవచ్చు. అలాగే ఈ జీడిపప్పులు, కిస్మిస్లు కూడా నేతిలో వేయించేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక పెద్ద గ్లాస్తో వాటర్ హీట్ చేసుకొని దాంట్లో మీరు ఫుల్ కప్పు షుగర్ వేసుకోండి. షుగరు పాకుల కంటే కొంచెం తక్కువగా వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి కూడా షుగరు సిరప్ తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చూసి మీరు వేసుకోవచ్చు కూడా. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువగా అనిపిస్తే మీరు కొన్ని తక్కువగా వేసుకోవచ్చు. మరి ఎక్కువగా అయిపోతే మనకి హల్వా లాగా మెత్తగా అయిపోతుందండి. అలాగే మీరు దీంట్లో ఇలాచీలు ఒక 4-5 దంచి వేసుకోండి. అలాగే ఫుడ్ కలర్ కూడా మీరు చూసి వేసుకోండి. ఒక చిటికెడు వేసుకోండి. ఎందుకంటే మీకు ఒకవేళ ఫుడ్ కలర్ అన్నది ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చండి. మరి ఎక్కువగా వేయకండి. ఫుడ్ కలర్ అనేది కొంచెమే వేసుకోండి. ఇప్పుడు ఇదే సిరప్లో ఈ బ్రెడ్ ముక్కలన్నిటిని కూడా వేసుకోండి. మనకి బ్రెడ్ ముక్కలు మనం ఎంత హల్వా మనం ఈ డబుల్ కా మీఠా తయారు చేసుకుంటున్నామో దాన్ని బట్టి మీరు సిరప్ తయారు చేసుకోండి. ఎక్కువగా మనం వాటర్ ఎక్కువ అయితే మటుకు కంపల్సరీగా పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట. ఈ ముక్కలన్నిటికీ సరిపడా వాటర్ వేసుకోండి. మీరు ఈ బ్రెడ్ ముక్కలన్నింటినీ కూడా దీంట్లో వేసిన తర్వాత
గరిటెతో బాగా కలపకండి, పైన అలా ఈ సిరప్లో ముంచేయండి ఈ బ్రెడ్ ముక్కలన్నింటినీ కూడా. ఈ సిరప్ మొత్తం కూడా ఈ స్లైస్లన్నిటి కూడా పట్టేస్తుంది. మనకి వాటర్ ఎక్కువగా వేసుకోకుండా చూసుకోండి. ఇప్పుడు మీరు ఒక అరకప్పు పాలు దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోతుంది చూడండి. మనం ఎక్కువగా వేసుకోవద్దండి, పాలు మళ్ళీ వాటర్ ఎక్కువైపోతే గ్యారెంటీగా మీకు ఈ డబుల్ కమిటా అన్నది జ్యూసీగా రాకుండా మెత్త పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత 1 స్పూను నెయ్యి వేసేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత చివరిలో కొంచెం జీడిపప్పులు కిస్మిస్లు వేయించి పెట్టుకున్న వేసేసుకోండి. అలాగే పచ్చికోవా దీంట్లో వేసేసుకోండి. ఒకవేళ మీకు కోవా ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చండి. కోవా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ డబల్ కమిటాకి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. మనం స్టవ్ బంద్ చేసి ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి ఈ డబుల్ కమిటా అన్నది. మీరు తయారు చేసేటప్పుడు వాటర్ మాత్రం చూసి వేసుకోండి, అదే మెయిన్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి బ్రెడ్ పలుకులుగా రావాలంటే ఇలా తయారు చేసుకోండి. నా వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ కనుక ఈ డబుల్ కమిటా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.